ఇక్కడ కోన్ షేప్ దగ్గర మనము నడుము తనది 30 ఇంచెస్ ఉంది, డివైడెడ్ బై 8 ఫోల్డింగ్స్ ఉంది కదా క్లాత్, అందుకనే మనం డివైడెడ్ బై 8 చేసుకోవాలి. ఇక్కడ 3.5 పెట్టినా నేను నడుము దగ్గర. చూడండి, ఫ్రాక్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ ఫ్రాక్ లెంత్. మొత్తం ఆ సెంటర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని అంతా 38 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది 8 ఫోల్డింగ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోకి 6 పీసెస్ పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. 2 ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. తన లెంత్ నేను ఇప్పుడు 38 తీసుకున్నాను కదా, ఇది 36 మార్క్ చేసుకున్నా. అక్కడికి స్ట్రైట్గా ఇచ్చేసి ఇది 6 పీసెస్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 6 చేయాలి. 30 డివైడెడ్ బై 6 5 ఇంచెస్ అవుతుంది కదా, ఇటు 5 అటు ఆపోజిట్ 5. జస్ట్ సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. ఇది శారీ పెట్టికోట్ కటింగ్ అన్నమాట. మనకి ఏంటంటే లైనింగ్ తక్కువ పడుతుంది అంబ్రెల్లా కటింగ్స్లో. 4 ఓపెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి, క్లోజింగ్ మన వైపు ఉండాలి. అక్కడ చిన్న కట్టించుకోవాలి ఎక్కడ జాయింట్ వేసుకోవాలనేది. చూడండి, ఇది అలా జాయింట్ వస్తుంది అనమాట. బాడీ కటింగ్ చేసుకుందాం. బాడీ వచ్చేసి తనది 13 ఇంచెస్. తనకి బోట్ నెక్ పెడుతున్నాను 7 ఇంచెస్. బోట్ నెక్ అయితే 7 ఇంచెస్. ఆపోజిట్ నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇది బ్లౌజ్ లాగేనండి, సేమ్ బాడీ అయితే. ఇక్కడ డౌన్ 3.5 నెక్, బోట్ నెక్ కాబట్టి జస్ట్ అక్కడ నుంచి కట్ చేసేస్తున్నాను. చిన్న రౌండ్ ఇస్తున్నాను ఎందుకంటే చిన్న సర్కిల్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ చిన్న సర్కిల్ షేప్ అయితే బాగుంటుంది అంబ్రెల్లా కటింగ్కి. అక్కడ చిన్న కట్స్ ఇస్తున్నాను, అక్కడ డాట్స్ వేసుకోవాలి. దీనికి రఫిల్ హ్యాండ్స్ అడిగింది తను. ఫస్ట్ చిన్న రఫిల్స్ తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ ఉండాలి. 2 సైడ్స్ ఫోల్డింగ్ దగ్గరే నేను కట్ చేస్తున్నాను రఫిల్స్. ఓపెన్ చేసుకొని సెంటర్ పాయింట్ నుంచి జస్ట్ 1.5 రౌండ్ చేసుకొని, ఇప్పుడు దీనికన్నా పెద్ద సైజు రఫిల్స్ కావాలి. దీనికన్నా ఒక 2 ఇంచెస్ పెట్టాను పెద్దగా. ఇది నడుము దగ్గర డోరీస్ కోసం. వీడియో రెడీ